రామ్ నారాయణ రామ్ ఈ శ్రేణిలో మనం నిరంతరం జీవితంలోని వివిధ కోణాలు మరియు విషయాలను విస్తృతంగా అవగతం చేసుకుంటున్నాం. అది ధర్మం, అధర్మం, పాపం లేదా పుణ్యం అయినా మనం ఈ రోజు చర్చించబోయే విషయం గురించి చాలా మాట్లాడుతూనే సరైన నిర్ణయానికి రాలేకపోతున్నాం. ఆ విషయం నిజమైన ధర్మ గ్రంథం ఏమిటి? వేర్వేరు మతాల్లో వేర్వేరు గ్రంథాల శ్రేణులు ఉన్నాయి. ఉదాహరణకు సనాతనులకు భగవద్గీత, రామాయణం, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్. ఈ విషయం చాలా సందేహాన్ని కలిగిస్తుంది. చివరికి ఎవరెవరి ధర్మ గ్రంథాన్ని నిజమైనది అని తేల్చాలి. మహాగురు బాలక్ బ్రహ్మచారి జీ ఈ విషయంలో ఏమని భావించారు అన్నది మనం తెలుసుకుందాం. ఈ భూమిపై ప్రతి మనిషి సమానంగా జన్మించాడు. కానీ మనుషులే ఎన్నో వేర్వేరు మతాలను సృష్టించి అందరినీ ఒకరినొకరు వేరు చేసి ఫిరాయించుకున్నారు. ఇక్కడ ప్రతి మనిషి తన ధర్మ బంధనంలో చిక్కుకొని తానెంచుకోగలిగిన లాభం మాత్రమే చూసుకుంటాడు. కానీ మన మహాగురు బాలక్ బ్రహ్మచారి జీ ప్రకారం సర్వోత్తమ ధర్మం ఆకాశమే. అందులో నుంచి ఈ సృష్టి అన్ని వస్తుంది. మరియు సర్వోత్తమ ధర్మ గ్రంథం రామ్ నారాయణ రామ్. ఈ గ్రంథం ప్రతి పేజీని ఆకాశంలో ఉండే అన్ని నక్షత్రాలు, గ్రహాలు, మడమలు సూచిస్తాయి. ఈ భూమిపై సుమారు 800 కోట్ల మంది ఉన్నారు. వారి శరీరాలు అన్నీ ఈ ధర్మ గ్రంథమైన రామ్ నారాయణ రామ్ నుండి రూపొందించబడ్డాయి. ఇందులో పంచభూతాలు కలిసిపోతాయి. ఈ పంచభూతాల నుండి మనకు శక్తి, వివేకం లభిస్తుంది. ఇదే వివేకం మనకు జీవితంలో నిజమైన అర్థాన్ని తెలియజేస్తుంది. మనం ఎలా జీవించాలి, ఏ విధంగా ముందుకు సాగాలి అన్నది సృష్టి మొదలు అయినప్పుడు మానవుడికి ఈ శరీరం, చైతన్యం, ఆలోచనలు, మేధస్సు, వివేకం, జ్ఞానం లభించాయి. మనిషి ఏమి కావాలన్నా చాలా సులభంగా పొందవచ్చు. మీరు చూసే ఉంటారు, చాలా మంది మనసుకి బారిన పడినవారిగా కనిపిస్తారు. కొందరు వారి పనితో, కొందరు చదువుతో, కొందరు జీవితంలో ఎదుగుదల లేకపోవడం వల్ల అంగీకరించలేకపోతున్నారు. కానీ మీరు మీ మనసులోని వివేకం మరియు చైతన్యాన్ని వినిపిస్తే మీరు నిజమైన జ్ఞానం పొందుతారు. నిజమైన జ్ఞానం పొందినప్పుడు విజయం పథం మీ ముందే కనిపించును. ఆ పథంలో నడుస్తూ మీరు ఊహించిన అందమైనది పొందగలుగుతారు. ఇప్పుడు ఇది ఎలా సాధ్యం అయిందో ఆలోచించండి. మీ వివేకం, చైతన్యం, అంతర్గత స్వభావం మరియు మనధర్మ గ్రంథం ఆకాశం మరియు రామ్ నారాయణ రామ్ పిలుపు ద్వారా. మనిషి అన్ని అడ్డంకులను, కష్టాలు, భయాలను అంగీకరించకుండా నడిపించవచ్చు. అయితే అతను తనను తాను తెలుసుకోవాలి. తనను తనివితీరుగా అంగీకరించాలి. ప్రకృతితో సరిచేసుకోవాలి. అలాగే రామ్ నారాయణ రామ్ జపం చేయాలి. ఈ రోజుల్లో మనం చూసేది ఏమిటంటే ఆఫీసు పనుల వల్ల కాలం సరిపోక యోగాలు, ప్రాణాయామం లేదా ధ్యానం చేయడానికి చాలా మందికి సమయం లభించదు. ఇవన్నీ మన జీవితాన్ని ఒత్తిడిని లేని సుఖంగా చేయడంలో సహాయపడతాయి. ఈ సమాజంలో అనేక మంది కుటుంబాలలో వ్యతిరేకతతో, ఒత్తిడితో, నిరాశతో బాధపడుతున్నారని కనిపిస్తుంది. ఈ కారణంగా వారు తమ ఆనందాన్ని సామాజికంగా వ్యక్తం చేయలేరు. ఈ సమస్త ప్రపంచంలో ప్రతి జీవి సంతోషంగా జీవించాలనుకుంటాడు, సంపన్నంగా, నిత్య సుఖంగా జీవించాలనుకుంటాడు. అందుకోసం వారంతా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించకపోతే వారు నిరాశలో కొట్టుకుంటారు, ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అలాంటి వారు సమాజంలో నలిగిపోతారు. తమ ఆకాంక్షలు, సంతోషాన్ని బయటకు చూపించరు. ఇలాంటి పరిస్థితుల్లోనే బయటపడే మార్గం ఒకే ఒకటి ఉంది. అది రామ్ నారాయణ రామ్ జపం చేయడం. భూమిపై మనుషులు, జంతువులు, మొక్కలు ప్రతి ఒక్కరూ సమాన హక్కులు కలిగి ఉన్నారు. ఈ వేగవంతమైన జీవితంలో మీరు ఏదైనా పని చేయాలనుకుంటే మీ మనసు మరియు వివేకాన్ని తెలియజేయండి. ఈ పని చేయాలి అని మీ మనసు, వివేకం, చైతన్యం నేరుగా మీకు సరైన మార్గాన్ని చూపుతుంది. మనసు, చైతన్యం, అంతర్గత ఆత్మ, వివేకం అన్నీ మనందరినీ గమనించడానికి జ్ఞానం ఇస్తాయి. అవి మనలో దాసుడిగా నివసిస్తాయి. కాబట్టి మనం వాటిని అత్యంత ప్రాధాన్యంతో వినిపించుకోవాలి. మన ఏకం మనకు సూచిస్తాడు మనం చేసే పనులు మంచివా, చెడువా, చేయాలా లేదా వద్దా. కాబట్టి మీ అంతర్గత ఏకాన్ని తెలుసుకోండి, అంగీకరించండి మరియు మీ జీవితంలో చెడుగా చేయకుండా ఉండండి. ఇందుకు మీరు ఇప్పటికీ రామ్ నారాయణ రామ్ పేరు మీద కలిసి వద్దా, ఇక నుండి కలిశారు అంటే మీ జీవితంలో వచ్చే పాజిటివ్ మార్పులను మీరు నేరుగా అనుభూతి చెందగలుగుతారు. మీ జీవితం సుఖంగా, ఆనందంగా ముందుకు సాగుతాయి.